నా పేరు పాపారావు అండి. పాపారావు గారు ఏం చేస్తుంటారండి? మేము కొబ్బరి కొట్లో పని చేస్తానండి. ఎట్లుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎట్లా సాగుతుంది అంటారు ప్రభుత్వం? బాగానే ఉందండి. పెంచితే బాగానే ఉందండి. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఈ వరకు అంటే కొన్ని విషయాలు తెలిసేది కాదండి. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి దాని గురించి అండి. ఓకే, మీరేం చేస్తుంటారండి? నేను ఒలిపొలుస్తానండి. మరి ఇప్పుడు రైతులకు ఎట్లుంది, సామాన్య ప్రజలకు ఎట్లా కొనసాగుతుంది 5 నెలల్లో? మరి మాకు రైతు అంటే మాకు ఏంటి తెలదు కదండి. మరి మాది మేము చెప్తున్నామండి. రైతుల దగ్గర రైతులు వాళ్ళు ఎలా ఉంది అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అదండి. అంటే ఇంక సామాన్య ప్రజలకు ఎట్లుంది, నిత్యావసర సరుకుల రేట్ల విషయం ఎట్లుంది, ఎట్లా సాగుతుంది? ఈ వరకులా ఉన్నాయని రేట్లు అండి. కొంత ఒక దిగితే బాగుంటుందని అనుకుంటున్నామండి. అదే. అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి తేడా ఏమంటారు? తేడా ఉండండి. అప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా అలా చూసుకుని పోరండి. ఇప్పుడు మరి అలా చూడలేదు కదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే ఇప్పుడు అలా చూడలేదు కదండి. ఇప్పుడు అందరూ తెలుస్తుందండి. ఈ వరకు అంటే ఎవరు తెలిసేది కాదండి. వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళనే చూసుకోరు తప్ప బయట వాళ్ళు పార్టీ వాళ్ళని కూడా సంప్రదించుకోరు కాదు. ఇప్పుడు ఏముందనుకోండి, ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడినాకైనా ఉందండి. అదండి. ఓకే, అంటే అప్పట్లో కొడాలి నాని కావచ్చు, ఆర్కే రోజా గారు కావచ్చు, వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడారు. అవన్నీ తప్పలేండి మాట్లాడుతుంది. ఇలాంటే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలో లేరు కదా వాళ్ళు. ఇప్పుడు అలా మాట్లాడినా సరిపోరు కదా. ఇప్పుడు ఏమని అప్పుడు అంటే వాళ్ళ పార్టీ మళ్ళీ వచ్చేద్దని ధీమాలో మాట్లాడారు. వాళ్ళు రాలేదు. ఎలా ఉన్నారు, నోరు మీద కూర్చున్నారండి. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఏమైనా సరే ఏ పార్టీ ఉన్నా సరే అండి, ఎవరిని ఇంప్రెస్మెంట్ పడకూడదు. ఇప్పుడు ఇవాళ మనం వచ్చేద్దాం అనుకుంటాం, పొద్దున్న మనం రాం కదా. ఆ లెక్కల్లో మనం నడుచుకోవాలి. ఏ పార్టీ అయినా ఆ పార్టీ మనకు పట్టదు, ఈ పార్టీ పట్టదు. ఏంటంటే మన జీవితం కష్టపడే వాళ్ళు అలా జీవితం అలా వెళ్ళిపోవడం తప్ప ఏదో ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే పార్టీ నాయకులు అలాంటి లేదు కూడా తిరిగిన వాళ్ళు వాళ్ళు కొద్దిగా బాగుపడతారు. అది అంతే తప్ప మనం కష్టపడి పని చేసినప్పుడు మామూలండి. ఏంటంటే కోటా బియ్యం ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇవి ఏంటారు, సరుకులు అవి తగ్గుతాయని అనుకుంటుంది తప్పండి. కష్టపడి బాధపడి వల్ల మామూలండి. అంతే మామూలుగా ఉంటుంది. ఈ 5 నెలల్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో మీరేమి చూసారు అసలు ఈ ప్రభుత్వం గురించి? ఏం చూడటం మామూలు ఏమన్నా మీకు కష్టపడుతుంది మామూలండి. అంటే ఏ పథకాలు అంటున్నారు కదండి. అంటే ఇప్పుడు వచ్చిన 5 నెలలు అయిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే కానీ తెలదు కదండి. పద్ధతి పుల్లి కానీ ఇది బాగా చేయరు, ఇది బాగా చేయరు. వెంటనే చేయలేరు కదండి. ఇప్పుడు కొత్తోడు ఎక్కుతాడండి. అటు అలవాటు అవ్వదు కదా, ఒలిపోలుస్తాం. కొత్తోడు ఎక్కుతాడు, అటు వెళ్ళాడు కదా. మమ్మల్ని ఆడి వాళ్ళు 4 నెలలు 5 నెలలు సంవత్సరం వేసిన తర్వాత రన్నింగ్ అయిన తర్వాత ఆడి మనం నేర్పుతాడు. అలా ఉంటుందండి. ఈ 6 గ్యారెంటీలో ముచ్చట ఏమైంది అసలు? ఈయన చెప్పిన వాటిలో ఎన్ని వరకు చేసిండు? 6 గాళ్ళు అంటే మామూలు పింఛన్ ఇస్తున్నారండి. 4,000 చేశారు. అది తర్వాత వెంటనే మాకంటే పింఛన్ ఇంకా రావట్లేదండి మాకు. ఇంకానే అని చేస్తారండి. మరి చేసిందేమో చేస్తారు కదండి. చూడాలి కదండి. మరి ఒక సంవత్సరంన్నర చూడాలి. చూసిన తర్వాత అంతకే పోవాలి అనుకోండి, పెద్దలే మార్చేస్తారు కదా. అదండి.